మరి మన ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ప్రత్యేకంగా ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా పెట్టుకునేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి మహిళల కోసం ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ను ప్రారంభిస్తున్నారు. తులసిరామ్ని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఐజీ అధికారి పర్యవేక్షణలో ఉమెన్ సేఫ్టీ వింగ్ ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ లో దిశ నిర్దేశ ప్రదాత విధాత స్ఫూర్తి ప్రదాత ఆంధ్రప్రదేశ్ మహిళల నారా చంద్రబాబు నాయుడు గారు మన సమక్షంలో మన మహిళల సంరక్షణ కొరకు చిన్నారుల రక్షణ కొరకు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ లోగోను ఆవిష్కరించారు. మౌనిక గారు మన ఆంధ్రప్రదేశ్ లో ఆపదలో ఉన్న మహిళలు పోలీసుల అత్యవసర సేవల కొరకు పోలీస్ శాఖ వారు రూపొందించిన శక్తి యాప్ ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తారు. ఇది రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఒక భరోసా, ఒక ధైర్యం. శక్తి యాప్ ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నారు. మహిళల భద్రత, మహిళల రక్షణ, చిన్నారుల సంరక్షణ కోసం 13 ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి సార్. దీనిలో ఇంపార్టెంట్ SOS యాప్, అదే విధంగా హ్యాండ్ గెస్చర్ దీనిలో ఎనేబుల్ చేస్తే గనక 3 times ఫోన్ ని షేక్ చేస్తే మహిళలు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు పోలీస్ విదిన్ 5 to 7 minutes లో వాళ్ళ దగ్గరికి చేరుకుని వాళ్ళ రెస్క్యూ చేస్తారు సార్. దీనిలో ఇంపార్టెంట్ ఫీచర్స్ డైల్ 112నే కాకుండా గివ్ ఏ కంప్లైంట్, అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా మహిళలు ఈ కంప్లైంట్ ద్వారా వాళ్ళు ఆ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది టెంప్లెట్ ఓపెన్ అవుతుంది సార్. దీనిలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు ఫర్నిష్ చేసినట్టయితే పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండానే వాళ్ళు కంప్లైంట్ చేసేయచ్చు సార్. అలాగే మిస్సింగ్ చిల్డ్రన్ రిపోర్టింగ్ కూడా దీనిలో పెట్టడం జరిగింది సార్. పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండానే చిల్డ్రన్ మిస్ అయితే గనక దీనిలో ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేస్తే పోలీసే వారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ తీసుకుంటారు సార్. అలాగే నైట్ షెల్టర్ అనేది ఒకటి దీనిలో పొందుపరిచాం సార్. నైట్ షెల్టర్ అనేది ఎక్కడ లేదు సార్, మన యాప్ లోనే దీన్ని పొందుపరిచాము. ఎవరైనా ఆపదలో నైట్ టైం మహిళలు వెళ్ళడానికి ఇబ్బంది పడినప్పుడు, గమ్యస్థానం వాళ్ళు చేరుకోలేనప్పుడు వన్ స్టాప్ సెంటర్ ద్వారా ఇంటిగ్రేట్ చేశాం సార్. వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ విమెన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఎక్కడైనా వాళ్ళు షెల్టర్ తీసుకొని నైట్ టైం ఉండొచ్చు సార్. అదేవిధంగా ఇంకొకటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ పెట్టాం సార్. దీనిలో ఎవరికైనా కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ దీని ద్వారా చేసుకోవచ్చు సార్. అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడైనా